ప్రస్తుతం గుప్పడంత మనసు సీరియల్లో రిషి సార్ రంగాగా కొనసాగుతున్నారన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే అక్కడి నుంచి కదా డీబీఎస్టీ కాలేజ్ షిఫ్ట్ అయితే తప్ప కొలిక్కి రాదన్న విషయం కూడా మనకు అర్థమవుతూనే ఉంది. ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో అయితే చాలా చాలా బాగుంది. సో ఎపిసోడ్ కూడా చాలా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. అంతేకాకుండా వసు కనిపించలేదని రిషి ఎంత కంగారు పడ్డారు. రంగాయే అయితే వేరే వ్యక్తి అయితే తన దగ్గర ఉన్న వ్యక్తి కనబడకపోతే అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. తను వసుదారు కాబట్టి తనకి ఏమైనా అవుతుందని అంత కంగారు పడ్డారు. అంతేకాకుండా తను కొట్టబోయారు. అది కూడా కాకుండా వాళ్ళ ఊత పదం ఎప్పుడూ వసుదారిని పొగరు అంటూ పిలుస్తారు. ఆ పొగరు అన్నంలో ఆ పొగరు అనే మాట రిషి సార్ పలికినట్లుగా ఇంకెవ్వరూ పలకలేరు. పొగరు అంటారు, చాలా బాగా అంటారు. అసలు అలా అనగలిగింది ఆయన మాత్రమే. వసుధార కూడా ఖచ్చితంగా తెలిసిపోయింది. వసుధారకు కూడా ఈయన రిషి సారే రంగా కాదన్న విషయం. అయితే తను రిషిని అన్న విషయం తను ఎందుకు బయటపెట్టట్లేదు అన్న విషయానికి మాత్రం ఇంకొంచెం బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా ఇంకోటి ఏదో ఉంటుంది. ఇదంతా అయితే తప్ప డీబీఎస్టీ కాలేజ్కి సీరియల్ వెళ్ళదు. ఇప్పుడు కుమార్ పంతం గారు, సాయి కిరణ్ గారు, రిషి సార్ వీళ్ళందరూ చెప్పినట్టు ఇప్పట్లో సీరియల్ అయితే ఎండ్ అయ్యే ఛాన్సే లేదు. ఇలా కంటిన్యూ చేస్తే సీరియల్ చాలా చాలా ఎపిసోడ్సే ముందుకు వెళుతూ ఉంటుంది. అంటే ఇదే స్టోరీ కాదు, ఒకవేళ డీబీఎస్టీ కాలేజ్కి వెళ్ళినా ఇంకా శైలేంద్ర దేవయాని కుట్రలతో సీరియల్ కొనసాగించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో గ్యామ్కి ముగింపు అంటూ లేదని చెప్పిన మాటలైతే నిజమనిపిస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.